హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. మా కనుమ అయితే ముక్కలతో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అవును, మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి కేశవ్ ఫర్ ఎవర్. నేను లేచేసరికి అమ్మ వంటలు కూడా చేసేస్తుంది. మా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ. మటన్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మటన్ కర్రీలోకి బగారా రైస్ చాలా బాగుంటుంది. పండగ అంటేనే మటన్, చికెన్, ఫిష్, బగారా రైస్ మస్ట్ కదా. ఒకప్పుడు పండగలు వస్తేనే చికెన్, మటను, బగారా రైస్ చేసుకునే వాళ్ళంట. మనమైతే ఇప్పుడు ముక్క లేనిది ముద్ద దిగదు మనకి. వారంలో 2 రోజులు 3 రోజులైనా చికెన్, మటన్ ఉండాల్సిందే మనకి. ఎంతైనా మనం చాలా అదృష్టవంతులం కదా. కనుమ పండగ అనగానే ముక్క సుక్క. అందుకనే మా అమ్మ మాకు ఇష్టమైన మటన్ కర్రీ చేస్తుంది, మా బావకి ఇష్టమైన ఫిష్ కర్రీ చేస్తుంది. దానికి తోడు బగారా రైస్ అండ్ ఫిష్ ఫ్రై కూడా. ఉదయం దోశలతో మొదలుపెట్టి మధ్యాహ్నం సుక్క ముక్కతో కానిచ్చి రాత్రికి మధ్యాహ్నం మిగిలిన ముక్కలతో కనుమ పండుగని కంప్లీట్ చేశాం. ఆహా, ఏమి ప్రాస. గుడ్ మహేశ్వరి, కీప్ ఇట్ అప్. నన్ను నేనే పొగుడుకుంటున్నా, మీరు ఎలాగో కామెంట్స్లలో పొగట్లేదు కదా. ఏమనుకోకండి, ఊరికే అన్నానులే, జోకు. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నా వీడియోస్ మీకు నచ్చినట్లే. నచ్చితే ఒక లైక్ కొట్టొచ్చు కదా, కొట్టండి మరి. వంటలు చేయడంలో మా అమ్మ బిజీ, ఇల్లు ఉడ్చడంలో మా చెల్ల బిజీ, మా పిల్లలు ఆడుకోవడంలో బిజీ, మా ఆయన టీ తాగడంలో బిజీ, నేను వీడియోలు తీయడంలో బిజీ, మీరు నా వీడియోలు చూడడంలో బిజీ. ఇంకా మా చిన్నోనికైతే స్నానం చేపిస్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు అయితే స్నానం చేయించాలంటే చాలా భయం అవుతుంది. ఇప్పుడు ఒక 2 మంత్స్ 3 మంత్స్ వస్తే అప్పుడు మంచిగా చేయించబుద్ధి అవుతుంది. చేయించేటప్పుడు చాలా బాగుంటుంది. నేనైతే మా చిన్నోనికి స్నానం చేయించడం ఏమో కానీ నా బట్టలు మొత్తం తడుపుకుంటాను. మా చిన్నోడైతే ఏడవకుండా స్నానం చేయించుకుంటాడు. ఇంకా అమ్మ జొన్న రొట్టెలు కూడా వేస్తుంది. ఒక సైడ్ ఫిష్ ఫ్రై. గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసింది. ఇంకా మేము తినడానికి కూర్చున్నాం అందరము. ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, సాల్ట్, ఇక్కడ వచ్చి బగారా రైస్, నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు, వాటర్, జొన్న రొట్టెలు. ఇంకా మా అమ్మ అయితే మా అందరికీ వడ్డించేసింది. మేమైతే తింటున్నాము. అవును, మీరు కనుమ పండగ ఎలా చేసుకున్నారు? సుక్క ముక్క ఉందా? ఉంటే కామెంట్ చేయండి. మా కనుమ పండగ అయితే ఇలా జరిగింది. ఈసారి సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. మీరు కూడా ఎంజాయ్ చేశారా? చేస్తే ఒక కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ముక్కలు తినాలి. ఉంటాను, బాయ్.